నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్లో 274 అర్జీల స్వీకరణ. కలెక్టర్ ప్రశాంతి. సమస్యల పరిష్కారంపై తక్షణమే అధికారులు దృష్టి సారించాలని ఆదేశాలు. మినీ మహానాడు విజయవంతం చేయాలని టీడీపీ నేతల పిలుపు. పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నూతన కమిటీలు ముస్లిం సోదరుల అభ్యున్నతికి పాటుపడాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన అర్జీల విషయంలో ఫిర్యాదుదారులకు ఎండోర్స్మెంట్ అందలేదని ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, ఇతర అధికారుల అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో జరిగిన ఆడిట్ నివేదిక ప్రకారం 50% మంది ఫిర్యాదుదారులకు ఎండార్స్మెంట్ చేరడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయని, ఇటువంటి ఫిర్యాదులు రాకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్నటువంటి అర్జీలను స్వీకరించిన అర్జీలకు ఎండార్స్మెంట్ తప్పక ఇవ్వాలని, సంబంధిత ఫిర్యాదుదారులకు చేరేలా శ్రద్ధ వహించాలని సూచించారు. ఫిర్యాదుదారుల్లో రెవెన్యూ సర్వే శాఖలకు చెందినవి అధికంగా ఉన్నాయని, తరువాతి స్థానాల్లో పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఉన్నాయని తెలియజేశారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని, తద్వారా ఫిర్యాదుపై సమగ్ర అవగాహన పొందవచ్చునని సూచించారు. కొన్ని సమస్యలను ఎంపీడీఓ, తహసీల్దార్, ఎస్హెచ్ఓలతో కూడిన మండల స్థాయి కమిటీకి నివేదిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారం చూపలేని అంశాలకు కారణాలు తెలిపాలని, లేకుంటే సీఎంఓ నుంచి వీటిపై పదే ఆదేశాలు వస్తూనే ఉంటాయని తెలియజేశారు. రెవెన్యూలో 127, పంచాయతీరాజ్లో 40, పోలీస్ 30, వ్యవసాయ 16, ఇలా ఇతర శాఖలు మొత్తం కలిపి 73 అర్జీలు స్వీకరించడం జరిగింది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను కలెక్టర్ పి ప్రశాంతి అందజేశారు. జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సమకూర్చిన 25,000 రూపాయల విలువైన ఈ కృత్రిమ అవయవాలను 3 మహిళలు, 1 పురుషునికి కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి, సిపిఓ ఎల్లాపలకొండ, డిఆర్డిఏ పీడీఎన్వీఎస్ఎస్ మూర్తి, ఇన్ఛార్జ్ జిఎస్ఓ ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్కు అధికారికంగా మంచి కమిటీలను నియమించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి సిటీలో వక్ఫ్ ఆస్తులైన ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్కు అధికారికంగా మంచి కమిటీలను నియమించినట్లు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. ఆయా కమిటీలకు ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్తో కలిసి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నగరంలోని ముస్లిం బరియల్ గ్రౌండ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అక్కడంతా అధ్వానంగా అడవిలా తయారైందని, అక్కడి కార్యక్రమాల కోసం వెళితే 10 నిమిషాలు కూడా ఉండలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. రెహమత్ నగర్ షాదీఖానాకు శంకుస్థాపన చేసిన గత 5 ఏళ్లు వైసీపీ ప్రజాప్రతినిధులు వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు ఈద్గా ఆవరణలో ఉన్నటువంటి ముస్లిం బరియల్ గ్రౌండ్కు నూతన కమిటీలు నియమించామని, ఆ కమిటీల ఆధ్వర్యంలో ఇవి అభివృద్ధి చెందడంతో పాటు కమిటీ సభ్యులు ముస్లిం సోదరుల అభ్యున్నతికి పాటుపడతారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. కమిటీలో నియమితులైన ముస్లిం నాయకులు అబ్దుల్లా, అస్లాం మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని, ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్కు అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీర్, మహబూబ్ జానీ, మహబూబ్ ఖాన్, ఖాన్ బాబు, అబ్సారీ, ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఆదిల్ పాషా,
ఉపాధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ హుసేన్, కార్యదర్శి ఎండి హరీఫుద్దీన్, కోశాధికారి ఎండి మొహరం, బరియల్ గ్రౌండ్ అధ్యక్షుడు ఎస్కే అమీర్ రాజా, ఉపాధ్యక్షుడు ఎండి నజీరుల్లా కురేషి, కార్యదర్శి సయ్యద్ మదీనా, కోశాధికారి ఎస్కే కలీషా తదితరులు పాల్గొన్నారు. ఇలాగ అనేకమైనవి కూడా ఉన్నాయి. ఇలాగే మసీదులు కానీ ఇలాగ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే అనేకమైన మసీదుల అభివృద్ధికి కానివ్వండి, షాదీఖానాల అభివృద్ధి కోసం శాంక్షన్ చేసుకున్న ఏదైతే జీవోస్ అన్నిటిని కూడా మరలా వాటిలన్నింటినీ రీశాంక్షన్ చేయించుకోవడానికి ఆ జీవోలన్నింటినీ మళ్ళీ బ్రతికించుకునే కార్యక్రమం చేస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద కూడా గౌరవ మంత్రి ఫరూక్ గారితో చర్చించడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మైనారిటీస్ యొక్క అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది. అందరం కూడా అదే ఆలోచనతో పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఇందుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, వర్గోటికి, ఇందులో నాతో పాటు మా మైనారిటీ సోదరులు, మా మైనారిటీ నాయకులు అందరూ సహకరించారు. ఇందువల్ల ఇది ఒక మంచి కమిటీగా ఏర్పడింది. ఈ యొక్క కమిటీలని మంచిగా ముందుకు నడిపించి అందరూ కూడా స్ఫూర్తితో పనిచేస్తామని కోరుకుంటూ ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఏర్పడినటువంటి కమిటీ రాబోయే రోజుల్లో ఏదైతే బరియల్ గ్రౌండ్ కానీ, ఈద్గా కానీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి నూతన కమిటీ చాలా చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ రాజమండ్రి జమీందార్మెట్ట కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక జమీందార్మెట్టపై వెంచేసి ఉన్న భూ నీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కళ్యాణం జరిగింది. చతుర్స్థానార్చన, సుదర్శన హోమం, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణ కృతమును నాసా అపార్ట్మెంట్ వాసులు, భక్తులు కన్రాల వీక్షించి తరించారు. అహోబిల రామానుజయ్యర్ స్వామి అనుగ్రహ భాషణ చేశారు. స్వామివారిని కార్యక్రమంలో భాగంగా ఘనంగా సత్కరించారు. 10వ వార్షికోత్సవాలకు సహకరించిన వారందరికీ జ్ఞాపికలు బహుకరించారు. కృష్ణస్వామి, డాక్టర్ రామానుజం, స్థానిక పెద్దలు నండూరు సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేణు ఊత్రండ స్వామి గడ్డి తిందానలా వెళ్ళేట తిన్నిస్తాడు మనవాడు. ఆ వేణు రవానికి ఒకసారి మమతలు మోములు మీదికి ఎత్తుకొని ఆవుకు చూడండి తోక మీద రాస్తే ఏమవుతుంది? ఆనందంతో ఒకసారి ఆ తల పైకి తల లోకితే వాడికి ఆనందం, తోకని రాసిన ఆనందం, అలా ఆనందంతో మోములు పైకెత్తాయి. 65 కుటుంబాల్లో తన ఇంట్లో ఉన్న పండుగలాగా, తన ఇంట్లో ఉన్నటువంటి శుభకార్యంలాగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి 3 బ్లాకుల్లోనూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ కార్యక్రమంగా భావించి మరి నన్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల మినీ మహానాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు రూరల్ నియోజకవర్గం నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పరిశీలకులు డొక్కా నాథ్బాబు, తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర నాయకులు గోరంట్ల రవికిరణ్ పిలుపునిచ్చారు.
తెలుగుదేశం కేడర్కు మహానాడు పెద్ద పండుగని, ఈ పండుగలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కేడర్ సంక్షేమానికి కొన్ని వరాలు ప్రకటిస్తారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, ఈ పార్టీ కార్యకర్తలకు ఆర్థిక, కుటుంబ, పార్టీ పరంగా ఒక భరోసా ఉంటుందని నమ్మకం ఉందన్నారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మినీ మహానాడు సమీక్షా సమావేశం రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి సత్యశివ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో డొక్కానాథ్ బాబు, గోరంట్ల రవికిరణ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డొక్కానాథ్ మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు 40 సంవత్సరాల క్రితం పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేటికి ఆ పార్టీకి గుర్తింపు ఉందన్నారు. కడప మహానాడుకు తెలుగుదేశం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. గోరంట్ల రవికిరణ్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సుమారు 100 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గణనీయమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలోనే రోల్ మోడల్గా ఉండేందుకు ఎమ్మెల్యే గోరంట్ల విశేషంగా కృషి చేస్తున్నారని, ఆయనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి ఆందోళనకు లోను కావద్దన్నారు. ఈ సమావేశంలో కడియం మండల పరిషత్ అధ్యక్షుడు వెలుగుబంటి వెంకటప్రసాద్, రాష్ట్ర మహిళా నాయకురాలు మధ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు మహానాడు పండుగ వంటిదని, సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగకు వేలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కడియం మండల ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి, బోడిపాటి గోపి, చెల్లుబోయిన శ్రీను, షేక్ షుబాన్, పండూరి అప్పారావు, గొందేసి మాధవిలత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, పిల్లా తనూజ, ముత్తాబతుల విజయ, గ్రామ అధ్యక్షులు, సిటీ వార్డ్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రూరల్ కడియం మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యకర్తే దేవుడుగా, కార్యకర్తే మెయిన్గా, కార్యకర్తకి ఉపయోగపడే పనులు గత సంవత్సరంలో మన గోరంట్ల బుచ్చయ్య అనేక కార్యక్రమాలు చేశారు. ఇక రూరల్ అభివృద్ధికి వస్తే రూరల్లో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, అదేవిధంగా ఎక్కడైతే మెరుగైన లైటింగ్ లేదో అక్కడ వీధి దీపాలు, అదేవిధంగా ప్రతి ఇంటికి గోదావరి కుళ ఇచ్చే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారు చేపట్టారు. ఇప్పటికే ఈ సంవత్సరంలో సుమారు 100 కోట్ల దాకా రాజమండ్రి రూరల్లో ఖర్చు పెట్టి ఆయన అనేక కార్యక్రమాలని శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు చేశారు. సో మాటలు చెప్పే నాయకుడు కాదు, పనుల్లో చూపించే నాయకుడు మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్టీ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో డాక్టర్ కిరణ్, దేశరెడ్డి బలరాం నాయుడు, ఏఆర్టీ కౌన్సిలర్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. మీరంతా ప్రాణదాతలే, రక్తం ఇచ్చేస్తే ప్రాణదాత కాదు, మీరు నిరంతరం వాళ్ళతో ఒకసారి రక్తం ఇచ్చేస్తారు. దివంగత కోర్మదాసు షరాబు ధర్మపత్ని గంగారత్నం చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమహేంద్ర నగరానికి చెందిన ప్రముఖ బంగారు వర్తకులు దివంగత కోర్మదాసు షరాబు ధర్మపత్ని గంగారత్నం ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈరోజు వైకుంఠ సమారాధన కార్యక్రమం గుండువారి వీధిలోని వారి నివాసం వద్ద జరిగింది. భక్తి పరాయణురాలైనటువంటి 83 ఏళ్ల గంగారత్నం ఈ నెల 9వ తేదీన కన్నుమూశారు. ఆమెకు 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పెద్ద కుమారుడు కోర్మదాసు ప్రభాకర్ రావు రాజమహేంద్రంలో ప్రముఖ బంగారు వర్తక ప్రముఖులుగా పేరుగాంచారు. కోర్మదాసు జగన్మోహన్ రావు, మురళీకృష్ణ ఆయన సోదరులు. గంగారత్నంకు రమాదేవి, రత్నమంజరి, సుబ్బలక్ష్మి అనే కుమార్తెలున్నారు. వైకుంఠ సమారాధన కార్యక్రమంలో నగర ప్రముఖులు, వర్తక ప్రముఖులు పాల్గొని గంగారత్నంకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరతరాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు,
మార్గాని నాగేశ్వరరావు, వెంకటేశ్వర జనరల్ మార్కెట్ ప్రెసిడెంట్ నందపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కొల్లేపల్లి శేషయ్య, వాకచర్ల కృష్ణ, ఎన్నమూరి రాంబాబు, జకంపూడి గణేష్, మాజీ ఛాంబర్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జబ్బర్, ఈయప్ప మాధవ్, ఈయప్ప మురళి, కొత్త చలపతి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు దంపతులు, ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ఒంటెద్దు సూరిబాబు, బంగారు వర్తక సంఘం ప్రెసిడెంట్ అడపా శ్రీహరి, మండవిలి రాజా, రోషయ్య, కొల్లి అచ్యుతరామయ్య, కంటిపూడి సర్వారాయుడు, నిమ్మలపూడి గోవింద్, ఎన్నమూరి దీపు, అడప అనిల్, నర్సిపల్లి హారిక, రామనదాస్ బంగ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కొంతమూరు సమీపంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కొంతమూరు హైవే పక్కన ఉన్న లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఫేస్బుక్స్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విజేతలకు నగర ప్రముఖులు నండూరు సుబ్బారావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. క్రికెట్ టోర్నమెంట్ విజేతగా రామ్నాయుడు టీం నిలిచింది. వీరు యాదవ్ టీం రన్నర్స్గా నిలిచారు. విన్నర్స్ రన్నర్స్కు మాజీ కార్పొరేటర్ నండూరి రమణ చారిటబుల్ ట్రస్ట్ పేరున ఆయన సోదరుడు నండూరి సుబ్బారావు నగదు జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ పోటీలకు నిర్వాహకులుగా రవిశర్మ వ్యవహరించారు. వీరు యాదవ్ అనేటటువంటి ఆయన టీము రన్నర్స్ కింద నిలబడింది. వారిద్దరికీ కూడా నండూరి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కాబట్టి దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రాజమండ్రి గౌతమఘాట్ సరస్వతి ఆలయం వద్ద గోదావరి నదీమా తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రమైనటువంటి సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రలోని సరస్వతి ఘాట్లో జ్ఞాన సరస్వతి అమ్మవారిని హరే శ్రీనివాస కోలాట భజన మండలి పొరవీధుల్లో పల్లకులో ఊరేగించారు. అనంతరం గోదావరి నదికి విశేషమైనటువంటి హారతులు ఇవ్వడం జరిగింది. 200 మందికి పైగా భక్తులు అమ్మవారి పల్లకి సేవలో విశేష హారతుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సరస్వతి ఆలయం మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వర్ నగర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. చౌడేశ్వరి నగర్ లాలా చెరువు వల్లి దేవసనయ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నాగబంధ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం వల్లూరి రామారావు చౌదరి సునీతాదేవి దంపతులు, ఆలయ ధర్మకర్తలు పిచ్చుక దుర్గాప్రసాద్, నాగమణి దంపతులు నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, గోపూజ, పరిషత్ ప్రాయశ్చిత్తం, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. 2000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిటీ సభ్యులు పిచ్చుక దుర్గాప్రసాద్, చింతా శ్రీనివాస్, పిచ్చుక సాంబశివరావు, మధు, కర్రి మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫామ్ ఈ కార్యక్రమాలు ప్రతి మంగళవారం అలాగే సుబ్రహ్మణ్య షష్ఠికి జరుగుతుంది. భక్తులు ఎవరైనా ఏ విధమైనటువంటి కోరికలన్నీ ఉంటే వచ్చి ఆలయ దర్శనం చేసుకుని కోరికలు కోరుకున్నట్టయితే భక్తులందరికీ కూడా మరి విజయ అవకాశాలు ఉంటాయని కోరుకుంటూ సుబ్రహ్మణ్య
సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పీజీఆర్ఎస్లో 274 అర్జీల స్వీకరణ, కలెక్టర్ ప్రశాంతి. సమస్యల పరిష్కారంపై తక్షణమే అధికారులు దృష్టి సారించాలని ఆదేశాలు. మినీ మహానాడు విజయవంతం చేయాలని టీడీపీ నేతల పిలుపు. పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నూతన కమిటీలు ముస్లిం సోదరుల అభ్యున్నతికి పాటుపడాలి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.